ప్రభు యేసు నామమున అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ధ్యానాంశముగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. మరి గత సంవత్సర కాలం వరకు మనం అనేక విషయాల్లో దేవుని కృతజ్ఞత చెల్లించవలసిన సంఘటనలు మన జీవితాల్లో జరిగినాయి, చెల్లిస్తున్నాము. ఇంకనూ కొన్ని విషయాల్లో మనము ఎదురు చూస్తున్నాము, జరగవలసిన విషయాల్లో, కార్యాల్లో. మన విద్య విషయంలో అంటే బిడ్డల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కుటుంబంలో మరి అనేక సమస్యలలో, లేకపోతే మనం చేయవలసిన కార్యాలలో, మన వ్యాపారంలో, మన ముందున్న మరి కార్యాలను చేయుటకు మరి కొన్ని ప్రణాళికలతో కొత్త సంవత్సరం వచ్చాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నీవు ఎంతో ప్రణాళికబద్ధంగా కొత్త సంవత్సరం చేయాలనుకున్నావు, మరి కొన్ని గత సంవత్సరంలో చేయలేకపోయావు, లేకపోతే కొంత మనకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా విషయాల్లో దీవించబడ్డాం. ఇప్పుడు చేయవలసిన కార్యాల్లో మన ప్రణాళిక చొప్పున వెళుతుంటే కొన్ని ఆటంకాలు వస్తున్నాయి, చేయట్లేదు. మరి ఈ సంవత్సరం దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేనొక నూతన క్రియని చేయుచున్నాను. అంటే దేవుని నమ్మి విశ్వసించిన నీకు దేవుడే మార్గం చూపిస్తానంటున్నాడు. నీ ప్రణాళిక అవసరం లేదు, ఆయన ప్రణాళికతో నడిపిస్తానంటున్నాడు. ఇదే నూతన క్రియ. అంటే ఇప్పుడు వరకు నీ శక్తిని, నీ బలాన్ని, నీ సంపదను, నీ అధికారాన్ని, నీకున్న బంధువర్గాన్ని అన్నిటినీ బట్టి నువ్వు చాలా క్రియలు చేయాలని ఎంచుకుంటావు. నీ తెలివి జ్ఞానాన్ని బట్టి, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని బట్టి, నీకున్న శక్తి సామర్థ్యాలని యోచించి జరుగుతున్నాయి, జరగట్లేదు. అయితే జరగవలసిన వాటి విషయంలో నువ్వు తలంచి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు జరగట్లేదు, కొన్ని జరుగుతున్నాయి. వీటి గురించి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంతకాలం నువ్వు నీ బలాన్నో నీ శక్తిని ఎంచుకున్నావు కదా, ఇప్పుడు నా మీద విశ్వాసం ఉంచి, నా పైన భారం వేసి, నా ప్రణాళిక చొప్పున నిన్ను నడిపిస్తా. అదే నూతన క్రియ. ఇప్పటి వరకు నీ ప్రణాళిక చొప్పున నువ్వు ఎంచుకుని చేసిన విషయాల్లో నువ్వు పొందిన విజయాల కన్నా మించి, అంటే నువ్వు ఊహించిన రీతిగా, నిన్ను అనేక రీతులుగా దేవుడు దీవించడానికి కొత్త సంవత్సరం సిద్ధంగా అన్నాడు. మరి అందరు సిద్ధమేనా? మనకి కార్యాలు జరగటం ముఖ్యం, అది యథార్థమైనది, మనం నమ్మేది, విశ్వసించేది, మనకు కావాల్సింది. మనం విజయ పదంలో పొందాల్సిన విషయాల్లో మనము ముందుకు వెళుతున్నప్పుడు దేవుడే నడిపిస్తానన్నప్పుడు నీవెందుకు ఇంకా వ్యసన పడుతున్నావు, వేదన పడుతున్నావు, లేకపోతే ప్రణాళికలతో మరి కుస్తీ పడుతున్నావు, లేకపోతే ప్రణాళికలతో మనం పోటీ పడుతున్నాం. అది కాకుండా ఏం చేయాలి? మరి విశ్వాసం ఉంచి దేవుని పైన భారం వేసి దేవుని అడిగి దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో నువ్వు చూసినప్పుడు నూతన క్రియ దేవుడు నీ జీవితంలో చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది ఏది నూతన క్రియ? బైబిల్ గ్రంథంలో ఒక ఉదంతో మనం చూస్తే దేవుడు ఎట్లా నడిపిస్తాడో ఆయన పైన నమ్మకం వేసిన వాళ్ళది మనం గమనించవచ్చు. ఆ రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం మనం చూస్తే, ఇశ్రాయేల్ రాజు మరి ఆరామీయులతో అనేక సార్లు తలపడటం, యుద్ధాలు జరగడం జరుగుతూ ఉంది. అంతకుముందుగా కూడా వారు ఎన్నో రకాలుగా షోమ్రోను పట్టణాన్ని పట్టుకోవాలంటే, ఇశ్రాయేల్ రాజధాని పట్టుకోవాలను, ఇశ్రాయేల్ పైన దండెత్తాలని ప్రయత్నాలు చేసినప్పుడు మరి ఎలీషా ప్రవక్త ద్వారా ఎప్పటికప్పుడు వారు ఎక్కడ మనుషులను పెడుతున్నారో, ఏ రీతిగా వస్తున్నారో మరి తెలియజేయబడి అక్కడి నుంచి తప్పించుకొని ఆ షోమ్రోను పట్టణాన్ని రక్షించుకునే దిశగా నడుస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మరి ఎప్పటికప్పుడు ఆ విషయాలు తెలుసుకొని వీళ్ళు జాగ్రత్త పడుతూ ఆరామీయుల నుంచి ఎటువంటి పరాజయం పొందకుండా, అంటే వాళ్ళు చాలా బలమైన రాజులు చాలామంది కలిసి మరి షోమ్రోను పట్టణాన్ని పట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నాల్లో మరి ప్రవక్త ద్వారా మరి రాజుకు తెలియజేయబడి రాజు యొక్క బలాన్ని బట్టి అన్నీ కూడా సర్దుకొని ఎప్పటికప్పుడు దేవుని వాక్కు చేత నడిపిస్తున్న వాళ్ళకి ఆ రీతిగా తెలియచేస్తున్న ఎలీషాను కూడా పట్టుకోవాలనుకొని ఆరామేయుల రాజు ఎలీషాను కూడా చుట్టుముట్టినప్పుడు కూడా ఎలీషా మరి ఆ యొక్క రథాలను, ఆ యొక్క రాజుగారి సైన్యాన్ని ఎదిరించగలిగిన శక్తిమంతుడా. ఆయన ఉండే నివాసంలో ఎవరైనా ఆయన శిష్యుడు ఒక్క గెహాజీ తప్ప ఎవరు లేరు. కానీ అగ్నిరథాలతో మరి అవన్నీ చూసినప్పుడు వారిని కనుమూసి కన్ను తెరిచే లోపల వారికి కళ్ళు కనపడకుండా షోమ్రోను పట్టణం దాటించి
పంపించడం జరిగింది. ఆ రీతిగా దేవుని మహిమని ఎరిగిన వారు వీళ్ళ పట్ల దేవుడు ఉన్నాడని భయంతో కొంతకాలం రాకపోయినాను, తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ సమకూర్చుకొని మరి షోమ్రోను పట్టణాన్ని దిగ్బంధనం చేశారు. షోమ్రోను పట్టణాన్ని దిగ్బంధనం చేసినప్పుడు రాజు ఏం చేయాలి? ఇంతకుముందైతే వారు వస్తున్నారని తెలిసి కొంతమంది ఎక్కడి నుంచి ఆ స్థావరాన్ని తప్పించటము, వారిని ఆ రీతిగా పట్టుకోవడం చేశాడు. ఇప్పుడు పట్టణం మొత్తం కూడా దిగ్బంధనం చేశారు. ఇటువంటి పరిస్థితులు అప్పటికే ఆ దేశంలో చాలా కరువు ఉంది. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక గాడి తలకు కూడా చాలా వెలగట్టే పరిస్థితి, అంటే చాలా కరువు పరిస్థితులు వచ్చేసినాయి. బయటికి వెళ్ళి మరి ఆహారాన్ని పొందే కానీ పరిస్థితులు ఎన్ని లేవు. ఆ షోమ్రోను పట్టణం మొత్తం బంధించేశారు వాళ్ళు. మరి ఇంత వంటి క్షేమమైన పరిస్థితి ఉన్నప్పుడు రాజుగారు ప్రాకారం మీదుగా వెళుతున్న మార్గ మధ్యంలో ఒక స్త్రీ రాజుని రక్షణ కోరుతూ అడిగిందట. ఏం కావాలని అడిగినప్పుడు, నేను పక్కింటి ఆమె ఇద్దరం కలిసి నేను అనుకున్నాము, మరి మా ఆకలి తీరడానికి ఒకరోజు నా బిడ్డనిచ్చి అందరం పంచుకున్నాము, రెండో రోజు నా బిడ్డనిస్తానని ఇవ్వట్లేదు కాబట్టి నాకు తీర్పు చెప్పమన్నప్పుడు రాజు ఎంతగానో క్షోభపడిపోయి బట్టలు కూడా చింపుకొని, అసలు ఏం జరుగుతుంది, ఏది రక్షణ మాకు లేకుండా పోయింది, మేము ఇంతకాలము దేవుడు ఉన్నాడని నమ్ముకుని విశ్వసిస్తే దేవుడు మమ్మల్ని కాపాడలేదా, అసలు ఈ ఎలీషా ఏం చేస్తున్నాడు, దేవుని భక్తుడు ఏం చేస్తున్నాడని రేపు ఈ పాటికి అతని ఒంటి మీద తల లేకుండా చేస్తానన్న ఆవేశంతో మాట్లాడాడు. అంటే అప్పటి వరకు దేవుని కృపను పొంది దేవుని క్రియలు చేస్తూ పోతూ దేవుడు నడిపించిన దాన్ని బట్టి మరి ఆ యుద్ధాలన్నింటినీ కూడా ఎదుర్కొనగలిగేస్తున్నాడు. అతనుకున్న సైన్యం తక్కువే, బలం తక్కువే. కానీ మరి అనుకోకుండా వచ్చిన ఆపదలో లేకపోతే విపత్తులో క్షామం వచ్చి ప్రజలు వారి బిడ్డలను కూడా చంపుకునే అంత దీనస్థితికి వచ్చినప్పుడు రాజుకి ఆగ్రహావేశం వచ్చింది. ఆగ్రహావేశం వచ్చి ఏం చేయాలనుకున్నాడు? ప్రవక్తను కూడా ఆయన తన ఒంటి మీద తల ఉండదు అనే స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనుషులకు వచ్చే శోధన, సమస్య, వాళ్ళకున్న పరిస్థితులను చూస్తే ఒక్కోసారి ఈ లోకంలో ఎవరు మాకు సాయం చేయరు, లేకపోతే దేవుడు కూడా సాయం చేయడు, మమ్మల్ని విడిచిపెట్టాడా, ప్రార్థనలు అడుగుతాం చేసినప్పుడు కూడా జరగలేదనుకో, ఈ రీతిగానే శోధించే రీతిగా, ఈ రీతిగానే దేవుని విడిచి మాట్లాడే మరి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంతగా దేవుని ఆరాధించినా లేకపోతే ఎంతగా అప్పటి వరకు దేవుడు నడిపించినా దేవుడు మమ్మల్ని ఎందుకని విడిచిపోయాడు. మరి దేవుడు విడిచిపోతే మేము ఏం చేయాలి? కాబట్టి దేవుని వాక్యం చెప్పిన వాళ్ళనో లేకపోతే దేవుని గురించి నడిచిన వాళ్ళనో లేకపోతే ఆయన అప్పటి వరకు నడిచిన దాన్ని బట్టో ఎంతగానో ఆవేశంతో ఉన్నాడు, మాకేం జరుగుతుంది దేనివల్ల. మరి అప్పటి వరకు కాపాడిన దేవుణ్ణి యందు విశ్వాసము వీడి మరి ఆ యొక్క ప్రవక్తన మీద లేకపోతే మరి ఏం చేస్తున్నావని దేవుణ్ణి ప్రశ్నించే స్థితిలో మానవుడు లేకపోతే ఆ రాజు చేస్తే దేవునికి ఏం రావాలి? సహజంగా అప్పటి వరకు సాయం చేసిన వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే ఏం చేస్తారు? నీకు ఇటువంటి వాటి చేయటం వ్యర్థంరా, నువ్వు మూర్ఖుడివి లేకపోతే నువ్వని తీసివేస్తారు. కానీ మనకున్న దేవుడు ఆ రీతిగా తృణీకరించేవాడు కాదు, ఆ రీతిగా మనల్ని విడనాడేవాడు కాదు. అతనికి ఎంతగానో విశ్వాసం ఉంది కాబట్టి అప్పటి వరకు దేవుడు కాపాడుతూ వచ్చాడు. అయితే ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు అది జరగకుండా ఉన్నప్పుడు గత సంవత్సరం అంతా మేము ఎంత కష్టపడినా జరగలేదు, ఈ సంవత్సరం కూడా జరగదు, కాబట్టి దేవుడు మాకేం చేస్తాడు, మేము చేసుకుంటాం మా ప్రణాళికతో, లేకపోతే ఇది ఏ రీతిగానే భరిస్తాం, మాకు ఈ కష్టమే దేవుని నమ్మిన అనే చింతలో ఉన్నావా, అనే బాధలో ఉన్నావా, అనే వ్యాకులత చెందుతున్నావా? చెందకు. దేవుడు నీకు నూతన క్రియను చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క విశ్వాసాన్ని ఎరిగిన దేవుడు, నిరీక్షణతో ఎదురు చూస్తున్న నీవు ఎప్పుడైతే అల్ప విశ్వాసంలో పడి సైతాన్ని శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో పడిపోతే నీ కార్యం జరగదు. అయితే నీ యందు నీ కృపను చూపించిన దేవుడు, నీ విశ్వాసాన్ని బట్టి నీ యందు నిలిచిన దేవుడు నీ యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి నిన్ను విడక నీ విశ్వాసాన్ని బలపరచడానికి తనే క్రియను చేయడానికి సిద్ధపడ్డాడు. ఏ రీతిగా ఎవరినైతే ఆ రాజు తృణీకరించాడో, మరి ఎవరినైతే శత్రువులుగా ఊహించుకుని వాళ్ళ బలాన ముందు నేను బలహీన అనుకున్నాడో, కాబట్టి ఇటువంటి వారితో నేను యుద్ధం చేసి పరాజయం తప్పదు, లేకపోతే మరణాలు తప్పవు, ఇంకా శోధన పడిపోతున్నాం కాబట్టి ఈ దేవుడు లేకపోతే ఈ ప్రవక్త చెప్పేది కాదు అనే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు విశ్వాసంతో ఎదురు చూసి దేవుని కృపను పొందిన రాజు మరి ఆ యొక్క కార్యం జరగనందుకు తొలగిపోయి మరి దేవుని ప్రవక్తను కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చినప్పుడు దేవుని ఉగ్రత ఒక్కొక్కసారి చాలా భయంకరంగా ఉంటుంది. అయితే మనం నమ్మిన దేవుడు, మనం విశ్వసించిన దేవుడు
ప్రేమామయుడు, కరుణామయుడు. కాబట్టి నీ యొక్క అల్ప విశ్వాసానికి సరైన సమాధానం చెప్పడానికి ఆయనే నరావతారికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ రోజు మనం చూసాము. మనము మన యొక్క పాపాన్ని నుంచి మనం బయటపడలేకపోతున్నాం కాబట్టి ఆ పాపభూయిష్టమైన జీవితం మనం తప్పదనుకుంటున్నాం. కానీ మానవ రూపంగా ఆయన వచ్చి మనిషిగా జీవించి పాపం లేకుండా పరిశుద్ధుడిగా ఏ రీతిగా జీవించాలో చూపించడానికి వచ్చాడు. ఆ రీతిగా జీవించినప్పుడు ఒక మచ్చ లేకుండా ఆయన తన కార్యాన్ని చేస్తూ దేవుని కార్యము కూడా నెరవేర్చుటకు, అంటే మానవుల పాపము నిమిత్తము చేయట క్రియలో ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి వచ్చిన దేవుడు అల్ప విశ్వాసాన్ని కూడా నిలబెట్టడానికి సిద్ధమై ఏం చేశాడు? అప్పుడు ఎలీషాకి మరి పట్టుకోండి అని అన్నప్పుడు మనుషులను పంపించినప్పుడు అంటున్నాడు ఎలీషా, అదిగో వాళ్ళ దూతలు వస్తున్నాను నన్ను చంపడానికి, మూర్ఖుడు దేవుని యందు విశ్వాసాన్ని వీడి వస్తున్నాడు అని ఆయన వచ్చి అడిగినప్పుడు రాజుకు చెప్తాడు, రేపు ఈ సమయానికి నీ ద్వారం ముందు రూపాయొకండికి మంచి గోధుమ పిండి ఇంకా అన్ని ఆహారంలో పొందే రీతిగా నువ్వు చూస్తావని చెప్పాడు. ఇది సాధ్యమైన విషయమైనా? రాజు ముట్టడిలో ఉన్నాడు, అంటే చుట్టూ మూసేసి ఉన్నాడు, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. మరి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళని వెళ్ళి జయించలేడు. అటువంటి రాజు మరి వాళ్ళని జయించో లేదా బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకొని రూపాయి ఒకటికి పెద్ద గోధుమ పిండిని అమ్మగలిగిన పరిస్థితి వస్తుందా? ప్రవక్త ఈ రీతిగాని చెప్తాడు. ఎందుకని? ఇప్పుడు చంపడానికి వచ్చాడు అనుకునో లేదా బెదిరిస్తున్నానికి వచ్చాను అనుకున్నాడా? ఏమనుకున్నాడు రాజు ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో ఆయన ఆ మాటను విశ్వసించాడు. తను అప్పటి వరకు కూడా దూషించిన దేవుణ్ణి, అప్పటి వరకు కూడా మరి ఆ ప్రవక్తను కూడా ఇది చేయాలనుకున్న రాజు దేవుని యొక్క మాటను విన్నప్పుడు ఒక రోజులో కూడా అద్భుత కార్యం జరుగుద్దని ఇంత మరి నిర్భయంగా చెబుతున్నాడంటే దేవుని వాక్కును అనేక సార్లు రుచి చూసిన వాడు, దేవుని యొక్క వాగ్దానాన్ని ఫలించే రీతిగా చూసిన యొక్క రాజు విశ్వాసంతో ఏ రీతిగా జరుగుతుందో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి కొత్త సంవత్సరంలో నీ యొక్క క్రియకై దేవుని యందు నమ్మి విశ్వాసం ఎదురు చూడు. దానికి ప్రణాళికలు వేసుకుని ఆ ప్రణాళికల్లో నీవు పాచికలాగా ఎంతో శోధనలో పడిపోకుండా దేవుని విశ్వాసంతో దేవుని అడుగు. దేవుడు ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్క మార్గాన్ని తెరుస్తూ ఉంటాడు. నీవు ఎవరైతే ఎందుకు పనికిరానుకున్న వాళ్ళతో కూడా నీ యొక్క కార్యాన్ని చేయడానికి దేవుడు నడిపిస్తాడు. ఏ రీతి నడిపిస్తాడు ఇక్కడ చూద్దాం. ఆ రాత్రిపూట సమయంలో ఆ ఊరిలో కుష్టివాదులు ఉన్నారు. కుష్టివాదులు అంటే ఎక్కడుంటారు? ఊరి వెలుపల ఉంటారు. ఎందుకని ఊరిలోకి రానియరు. వాళ్ళకి మరి ఇంట్లో ఊరిలో వాళ్ళకే ఆహారం లేదు, ఊరి వెలుపల ఉన్న వాళ్ళకి ఏమి దొరకొద్ది? వాళ్ళ దొరకలే. ఎన్ని రోజుల నుంచి ఆహారం లేదు కాబట్టి మనం చచ్చిపోవడం ఖాయం. కాబట్టి మనం పని చేద్దాం, మనం పోయి ఆరామీల దగ్గరికి పోదాం. వాళ్ళు ఏమైనా పెడితే పెట్టారు, లేకపోతే చంపితే చంపారు. కాబట్టి మనం వెళ్ళిపోదామని ఆరామీయుల దండు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కుష్టి వ్యాధి వాళ్ళు ఆ దండులోకి వెళుతున్నారో అప్పటికే ఆ యొక్క ఆరామీయుల రాజుకు కానీ వాళ్ళందరికీ కూడా గొప్ప శబ్దాలు వినబడుతున్నాయి. ఏ శబ్దాలు? రథాల శబ్దాలు, సమూహాల శబ్దాలు, సైనికుల శబ్దాలు. ఈ ధ్వనులని వింటున్నప్పుడు వీళ్ళు ఈయన ఐగుప్తీయులకి ఇంకా ఇతర రాజులను కూడా సహాయం పొంది మన మీదకి యుద్ధంకి వస్తున్నాడు. కాబట్టి ఈ శబ్దాలను బట్టి చూస్తే చాలా సమూహము వచ్చినాయి, మనల్ని చంపేయక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది అనుకుని వాళ్ళు వండుకున్న వాటిని కూడా సమస్తాన్ని అన్నిటిని విడిచి, బంగారాన్ని, ఆయుధాలని సమస్తాన్ని విడిచి పారిపోయే రీతిగా వారికి ఆ ధ్వనుల శబ్దాలు వినబడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయన్నీ? ఎవరు పంపించారు? వారికి అటువంటి భ్రమ కలిగించే రీతిగా మరి అటువంటి శబ్దాలన్నింటినీ పంపించే రీతిగా చేయగలిగిన వాడెవడు? ఆ రీతిగా చేస్తేనే మాత్రము వాళ్ళు భయపడి పారిపోతారు. వారికి యుద్ధాలను మనుషులు పంపలే, ఒక శబ్దాలను కూడా చూసి భయపడే రీతిగా వారు అక్కడి నుంచి పారిపోయారు. మరి వీళ్ళందరూ పారిపోయిన సంగతి ఎట్లా తెలుస్తుంది ఈ రాజుకి? ఏ రీతిగా ఈయనకి తెలుస్తుంది? కాబట్టి అక్కడ ఒక మనుషుని దేవుడు ఏర్పాటు చేసి ఎవరిని? ఊరి వెలుపల ఉన్న కుష్టి వ్యాధి వాళ్ళకి వచ్చి ఆకలికి వచ్చి చచ్చిపోదామా తిందామని వచ్చిన వాళ్ళు చూసేసరికి ఎవరూ లేరు అక్కడ. ఏంటి ఎన్ని వండి వెళ్ళిపోయారని చూసుకునే ముందు వాళ్ళు ఆబగా అవన్నీ తిన్నారు. అయితే వాళ్ళు తిన్న తర్వాత ఏమైనా యోచించారు? మనకైతే ఆకలి తీరింది, ఎన్ని ఉన్నాయి, కొంత మాత్రమే మనం తినగలము, ఉండగలము, తెల్లారినాక ఏం జరుగుతుందో తెలియదు. అయినా మన వాళ్ళందరూ కూడా ఆకలితోనూ భయంతోనూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరచుదాం. మనల్ని ఇంతగా ఊరి వెలుపల వెలివేసిన వాళ్ళకి మనం ఇప్పుడు సహాయం చేసే రీతిగా యోచిస్తున్నారు. అప్పటి వరకు కూడా ఊరి వెలుపల ఉంచిన వీరు వారిపైన ఎటువంటి ద్వేషం ఉంటుంది?
వారి ఆకలిని తీర్చని పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు. అయితే కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చూసి వారందరికీ తెలియచేసి వారందరికీ కూడా భయాన్ని నుంచి తొలగించడానికి, ఆహారాన్ని కలిగించడానికి కానీ ఈ వార్తను వాళ్ళందరికీ చెప్పితే నూతన క్రియ జరిగే రీతిగా, అంటే వారు ఏదైతే భయపడుతున్నారో ఆ భయాలు లేకుండా దేవుడు తొలగించాడు. వారికి ఏదైతే క్షేమం ఉందో మరి ఆ ఆహారాన్ని కూడా సమృద్ధిగా అప్పుడు వండుకునే సమయంలోనే వెళ్ళిపోయారు. ధనము, బంగారం సమస్తాన్ని విడిచి వెళ్ళిపోయే రీతిగా దేవుడు ఆ క్రియ చేసినప్పుడు ఆ వార్తను అందించింది ఎవరు? వీళ్ళెవరైతే ఎందుకు పనికిరానుకుని వెలివేశారో వాళ్ళ ద్వారా వాళ్ళకు వార్త తెలిసి వాళ్ళందరూ వచ్చి ఆహారాన్ని కూడా ఇవన్నీ తీసుకోవటమే కాదు, ఉన్న ప్రాణభయం సమస్తాన్ని వీడి మరి వారికున్న కరువు కాలంలో మంచి ఆహారంతోనూ ధనం సమృద్ధిగా వాళ్ళకి లభించినప్పుడు ఏ రీతిగా మరి స్పందిస్తారు, ఏ రీతిగా యోచిస్తారు, ఏ రీతిగా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసి వస్తుంది. అంతకుముందు వరకు కూడా వాళ్ళ భయంతో మరి ఆకలితో అసలు ఏం చేయలేమేమో, చచ్చిపోతాం అనుకున్న వాళ్ళకి శత్రువుల నుంచి రక్షణే కాకుండా శత్రువులు పారిపోయే దిశగా చేయటమే కాకుండా ఆహారాన్ని కూడా సమృద్ధిగా వండి దేవుడు అక్కడ నడిపించాడు. కాబట్టి నీకున్న చిన్న కష్టమో పెద్ద కష్టమని కాదు, నీకు కలిగిన సమస్తాన్ని కూడా అప్పటికప్పుడు ఆహారాన్ని ఇచ్చి వారి భయాన్ని తొలగించి మరి రెండో రోజు ఏదైతే ప్రవక్త చెప్పాడు ఆ రీతిగా మరి ఆ ద్వారం ముందు పిండి అమ్మే రీతిగా ఒక్క రోజులోనే, ఒక రాత్రి సమయంలోనే దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. అన్ని రోజులు కూడా వారి చుట్టూ కూడా ముట్టి వారిని భయభ్రాంతులు చేస్తూ ఎప్పుడు మీద పడి చంపేస్తాననుకున్న భయంతో ఉన్న వీళ్ళకి, కరువు కాటంలో ఉన్న వీళ్ళకి మంచి ఆహారాన్ని ఇచ్చి శత్రువు నుంచి రక్షణ కల్పించే దేవుడు ఒక్క రాత్రి సమయంలో చేయగలిగాడంటే అది ఆ గొప్ప కార్యాన్ని చేయడానికి ఉన్న విశ్వాసం ఏంటి? ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో రాజు విశ్వసించి, అంతకుముందు కూడా మరి దేవుని యొక్క కృపలను పొందిన రాజు తిరిగి పొందగలనే విశ్వాసం ఎదురు చూసినప్పుడు రాజు చేయవలసిన కార్యం, యుద్ధం చేయవలసిన రాజు, యుద్ధం చేయాల్సిన సైనికులు వీరందరూ కూడా చేయకుండానే మరి వారి వండుకునే పరిస్థితి లేకుండా అన్నీ సమృద్ధిగా ఏర్పాటు చేసి దేవుడు ఎందుకు పనికిరాని వాళ్ళతో ఆ శుభవర్తమానం తెలియచేసి అక్కడికి వెళ్ళి సంతోషముగా ఆనందముగా ఈయన పంచుకొని నిర్భయంగా జీవించగలిగిన గొప్ప కార్యాన్ని దేవుడు చూపించాడంటే కొత్త సంవత్సరంలో దేవుడు నూతన క్రియన్ని పట్ల ఆ రీతిగా చేయడానికి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఉన్నాడు. అయితే నీవు ఉన్న అల్ప విశ్వాసాన్ని వీడు. ఇప్పటివరకు ఉన్న ఈ పరిస్థితులను చూసి లేకపోతే నీకు ముందున్న దాన్ని చూసి భయపడకు, లేకపోతే అవన్నీ జరగవని మరి అల్ప విశ్వాసంలో కూడకూడదు. ఎందుకని నువ్వు నమ్మిన దేవుడు నీ పట్ల తన యొక్క గొప్ప కృపను చూపిస్తాడు. నీకు ఈ సంవత్సరం కొత్త నూతన క్రియను చేయడానికి ఉన్నాడు. నీ ప్రమేయం లేకుండా, నీవు యుద్ధం చేయకుండా, లేకపోతే నువ్వు శత్రు సంహారం చేయకుండా, నువ్వు పాపం చేయకుండా, నువ్వు పాపంలో పడిపోకుండా నీ ఆకలితో సహా సమస్తాన్ని తీర్చడానికి తన ప్రణాళిక చొప్పున దేవుడు మరి ఏ రీతిగా వాళ్ళని కాపాడాడు, వారి ఆకలి నుంచి రాజ్యాన్ని కూడా కాపాడగలిగి ఎంతో సమాధానకరమైన జీవితాన్ని వారికి ఇచ్చాడంటే నీ జీవితంలో దేవుడు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన పట్ల దేవుని యొక్క కృప ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. ఏ రీతిగా? మన ప్రణాళికలతో కాదు, మనకున్న బలంతో కాదు, మనకున్న సంపదతో కాదు, మనకున్న శక్తి సామర్థ్యాలతో కాదు, మన చుట్టూ పరివారంతో కాదు. నిన్ను అప్పటివరకు దీవించిన దేవుడు కృపలను ఎరిగిన నీవు ఆయన విశ్వాసం ఉంచి నీ కార్యభార్యం ఆయన పైన వేయి. ఆయన యందు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. ఆయనే కార్యాన్ని చేసే గొప్ప నడిపింపు. నీ ఏ మనుషుల్ని ఏర్పాటు చేస్తాడో నీకు తెలియదు. ఎందుకు ఎంచుకోనను కూడా నీకు ఉపయోగకరంగా దేవుడు నడిపిస్తాడు. నీవు వెళ్ళి తలపడకుండానే నీ కార్యాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. నీ యొక్క శ్రమను, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క మరి ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు తన యొక్క గొప్ప క్రియను చూపించాలంటే నీవు దేవుని నమ్మకం, విశ్వాసం నుంచి ఆయన పైన ఆనుకొని ఆయన నడిపిస్తాడనే విశ్వాసంతో నువ్వు చేయవలసిన ప్రయత్నాలన్నీ దేవుడు ముందుకు నడిపిస్తాడు. అందుకు అనేకులను నీకు బాసడగా నిలిచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళకి రథాల ధ్వని, మరికి సమూహాల ధ్వనే కాదు, సమస్తమైన వాటి నుంచి కూడా నీకు దేవుడు తన కృపను ఉన్నాడు. కాబట్టి దేవుని యందు మనం విశ్వసించడం అంటే ఏంటి? మన యొక్క కార్యాలను ఆయన పైన వేయటం. మనం ఏదో చేయాలనుకుని పాపక్రియలు చేసి పాపంలో పడిపోకుండా ఉండాలి. కొత్త సంవత్సరం ఇప్పటి వరకు అనేక విషయాల్లో మన శక్తిని దాన్ని నమ్ముకుని చేసే పరిస్థితుల్లో ఎన్నో దేవునికి విరుద్ధమైన క్రియలు చేసేవలసిన ఆలోచనలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయటం వల్లే నీ క్రియలు ఆగిపోతున్నాయి.
కాబట్టి నీ యొక్క క్రియలు, నీ యొక్క కార్యాలు, నీ యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి నీకున్న ఆటంకాలేంటి? నీకు నీ బలానిపై నమ్ముకోవటం, లేకపోతే నీ శక్తిపై నమ్ముకోవటం, తర్వాత ఇతరులకి అన్యాయమైన పరిస్థితులను నువ్వు యోచించటం, మరి అసందర్భమైన రీతులుగా నీ యొక్క క్రియలు చేయటం, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైన క్రియలు చేస్తూ నీ కార్యం జరగటం అది సంభవం అవుతుందా? కాదు. నీతిమత్వంతో ఉండటం, నీతి యందు విశ్వసించటం, దేవుని నమ్మకం ఉంచటం, దేవుడే నీ కార్యాన్ని చేయడానికి నిన్ను నడిపించడానికి తన మనుషుని పంపించి తన యొక్క కార్యాలతో నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి. ఏ విషయాల్లో? ఏదైతే మునుపటి విషయాల్లో నువ్వు అల్ప విశ్వాసంలో పడిపోయావో వాటినన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం కూడా నేను దేవునిపై నమ్మితే లేతే నా పనులు అవ్వా, అటువంటి వద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదివరకు జరిగిన విషయాల్లో అన్నీ యోచించి ఈ రీతిగా అయిపోయిందని తలంచవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను. కాబట్టి నీ పట్ల దేవుడు ఈ సంవత్సరము నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవునిపైన ఆనుకొని దేవుని విశ్వాసంతో ఉండి నీ పనుల భారం మొత్తం ఆయన పైన వేసి ఆయన యందు విశ్వాసంతో నడిచినప్పుడు నీ యొక్క కార్యాలు, మార్గాలు కూడా దేవునికి అనుకూలంగా ఉంటాయి. నువ్వు ఎటువంటి పాపంలో పడకుండా దేవుని యొక్క ప్రేమను, కృపను పొంది నీ కార్యాల్లో విజయం పొంది దేవుని మహిమపరిచేవాడిగా ఉండలాగున దేవుడు దీవించునుగాక. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుని యేసయ్య రక్షకుందనాలు తండ్రి. నూతన సంవత్సరంలో మమ్మల్ని తీసుకొచ్చావు తండ్రి. మరి నూతన క్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి. గతంలో మేము ఏదైతే అవిశ్వాసంతో ఉన్నామో, ఏదైతే అల్ప విశ్వాసంతో చాలా విషయాల్లో మేము వ్యసనపడుతున్నామో, అవన్నీ ఎందుకని ఆ రీతిగా అయిపోయినాయో మేము ఒకసారి యోచించినప్పుడు మరి మా యొక్క అల్ప విశ్వాసము, పాప మార్గ ఆలోచనలే మాకు విరుద్ధంగా ఉన్నవేమో. కాబట్టి గత కాలంలో జరిగిన వాటిని తలంచుకుడి, వాటి గురించి చింతించుకుని వాక్యాన్ని సెలవిచ్చావు తండ్రి. వాటి గురించి చింతించి వ్యసన పడే కన్నా ఇప్పుడు అవన్నీ నీపైన భారం వేసి విశ్వాసం ఎదురు చూసినప్పుడు మా కార్యాలు నెరవేర్చి మాకు గొప్ప కృపలను దయచేసే దేవుడు నీవు ఉన్నావు. కాబట్టి నేను విశ్వసించి నీపైన ఆనుకొని మేము చేసే ప్రతి క్రియను దీవించి ఆశ్రయించి మమ్మల్ని పాపరహితులుగా నీ యొక్క బిడ్డలుగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.